తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలం దర్శనానికి వెళ్లి వస్తుండగా ఆటో బోల్తా పడి అక్కడికక్కడే 4 ప్రాణాలు కోల్పోయారు. నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు మండలం బైర్లోటి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిని ఆదోనికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని ఏకొండూరుకు చెందిన యూట్యూబర్ వేంపాటి మధుమిత మృతి తీవ్ర కలకలం రేపుతోంది. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బంధువులు తిరువూరు సర్కిల్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సంఘటనతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కాగా 3 రోజుల క్రితం విసన్నపేట మండలం తెల్లదేవరపల్లిలో యూట్యూబర్ మధుమిత అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. మన ఆడపిల్ల మనకి ఇక్కడ కదా పోయేది, మరి ఎక్కడి నుంచి వస్తుంది భద్రత? ఇవాళ న్యాయం కోసం రోడ్డెక్కి మధ్యమిత్ర కోసం తిన్నాం. 3 రోజులు అవుతుంది. 3 రోజులు అవుతుంది. కన్న వాళ్ళకి తెలియదా బాధ? ఎంత శోభాన్ని పెడతారో బంధువు మిత్రులు వీళ్ళందరికీ. తను మంచి అమ్మాయి, రీల్ చేసుకుంటున్న ఒక అమ్మాయి ఇలా దుర్మరణం పాడైపోతే మనందరం స్పందించాలి కదా. మనందరికి ఉంది కదా బాధ్యత. ఉందా లేదా? ఉంది. భారతదేశ ప్రౌఢి అడుగుతున్నా, ఉందా లేదా మిత్రమా? నీకు ఉంది. ఒక అన్యాయమైన అమ్మాయి ఇలా చనిపోతే ఒక భారతదేశంలోనే చనిపోయింది, పాకిస్తాన్ లోనే కాదు కదా, భారతదేశంలోనే కదా. మరి నీకు లేదా మిత్రమా? నీకు లేదా? ప్రకాశం జిల్లా కొమరూరు మండలంలోని ముక్తాపురం గ్రామంలో 2 రోజులుగా బలమైన ఈదురుగాలులు వర్షాల వల్ల అరటి పంట నష్టపోయినట్టుగా స్థానిక రైతులు చెబుతున్నారు. ఎకరాకు 80,000 వరకు పెట్టుబడి పెట్టి పంట వేశామని, తీరా పంట చేతికి వచ్చే సమయానికి వరుణుడు తమకు తీవ్ర నష్టం కలిగించినట్లుగా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అరటి రైతులను ఆదుకుంటూ నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం ముందు కబ్జాకు గురై తిరిగి స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కలెక్టర్ అనుదీప్ దొరశెట్టి, ఆర్టీఓ, ఎంఆర్ఓ తదితర అధికారులు కలిసి పరిశీలించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి ఫెన్సింగ్ పై అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. సర్వే నెంబర్ సంబంధించి ఏసీబీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఈ స్థలం అనాథరైజ్డ్ గా కబ్జాలో ఉండడంతో రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ, ఎంఆర్ఓ సిబ్బంది అంతా కూడా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ గా రికార్డుల ఆధారంగా దీన్ని రెవెన్యూ ఆధీనంలో తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక మంచి ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేసినారు. ఈ స్థలం అంతా కూడా ప్రజలు ఉపయోగార్థం ఉపయోగించడం జరుగుతుంది. ఈ యొక్క స్థలం సేకరించేందుకు నేను జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా ఆర్టీఓ, ఎంఆర్ఓ వీళ్ళందరూ కూడా అభినందిస్తా ఉన్నాం. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేయర్ గారు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. ఈ యొక్క ప్రభుత్వ స్థలాలకు సంబంధించి ధరణి తర్వాత భూభారత చేస్తున్న సందర్భంలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురైన సమాచారం ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాల్సిన ఈ సందర్భంగా ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తాం. హైదరాబాద్ లోని కొత్తగా నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ గాలుల దాటికి స్టేషన్ ముందు భాగంలో ఫాల్ సీలింగ్, ఎలివేషన్ విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలియజేశారు. పరిస్థితిని సమీక్షిస్తున్నామని వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సతీ సమేతంగా సింహాచల స్వామివారిని దర్శించుకున్న మంత్రి అచ్చెన్నాయుడు.
ఆంధ్రప్రదేశ్ కి క్వాంటమ్ వ్యాలీ రావడం చాలా ఆనందంగా ఉంది. సీఎం చంద్రబాబు కృషి మరువలేనిదని తెలిపిన నీలాయపాలెం విజయ్ కుమార్. ఏపీలో కూటమి సర్కార్ పాలనలో పెనాల్టీలో ఉన్న మైన్స్ తెరిచి మైనింగ్ చేస్తున్నారని ఆరోపించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. శ్రీశైలం వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, అక్కడికక్కడే 4 మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.